ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ దైవజనులు షాలేం కుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు, వేదిక మీద ఉన్న సోదరులు పుష్పరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఈ రీతిగా మరొకసారి దేవుని సన్నిధిలో కూడుకొనడానికి మనం అందరము కూడా వచ్చి ఉన్నాం. అయితే ఈరోజు చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్పి మనం ఎంతవరకు కూడా ఆలోచన చేసాం. మనమైతే సజీవులుగా ఉన్నామని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము కూడా సంతోషిస్తూ ఉన్నాం. వాస్తవంగా 12 కాగానే అందరూ చేతిలో చేయి వేసి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడం కూడా మనకి జరిగింది, బాగానే ఉంది. మరి గడిచిన సంవత్సరం పరిస్థితి ఏంటి? మీకు ఒక విషయం చెప్తాను. 2019 సంవత్సరంలో కూడా ఇలాగే చెప్పుకొని ఉంటారు కదా. 2019 నేను చెప్పింది అర్థమైంది మీకు? 2019 డిసెంబర్ 31 ఇలాగే చెప్పుకొని ఉంటారు. ఏ సంవత్సరం వచ్చినప్పుడు? 2020. ఆ సంవత్సరంలో ఏం లేదు, హ్యాపీ లేదు. ఏంటి, ఏం కొత్త ప్రశ్న ఏం అడగట్లేదు కదా నేను. ఇప్పుడు 2020లో ఏం లేదు. ఎప్పుడు చెప్పుకున్నాం మనం హ్యాపీ న్యూ ఇయర్ అని? ఓకే, హ్యాపీ ఎప్పుడు ఉంటుంది మరి? రోజు డేట్ మారుతుంది, ఈరోజు డేట్ మారింది, కొత్త ఏమీ కాదు కదా. మరి ఏంటి రోజు స్పెషాలిటీ ఏంటి? సంవత్సరం ఇచ్చాడు, ఇలాగ ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు, ఈరోజు ఇచ్చాడు, ఈరోజు వచ్చింది, రేపు 2వ తారీఖు వచ్చింది, 2వ తారీఖుకి సంవత్సరం ఏమైంది? ఇప్పుడు మళ్ళీ పాత పడిపోయింది కదా. కానీ ఏమి నేర్చుకోవాలి అసలు మనం? దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి కాలాన్ని బట్టి ఏమి నేర్చుకోవాలి? ఒకవేళ కనుక మనం కీర్తనల గ్రంథం 90 అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఒకవేళ కనుక కీర్తనలు కనుక మనం ఆలోచన చేయకపోతే ఈ విషయాలు ఎక్కువగా చనిపోయినటువంటి చోట చదువుతూ ఉంటారు, కానీ 10వ వచనం వరకు చదువుతారా, కిందకి వెళ్ళరు. ఎందుకనంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు చదువుకుంటాం, ఇంకా అంతకు మించిన మిగిలిన వచనాలు మనకి సంబంధం లేదు. వాస్తవంగా ముస్లింలు కూడా మాకు ఖురానే ప్రాముఖ్యం కానీ బైబిల్ ప్రాముఖ్యం కాదన్నట్లుగా క్రైస్తవులు కూడా కొన్ని వచనాలు మాత్రం చూస్తారు, మిగిలిన వచనాలు చూడరు. 11వ వచనంలో చెప్తున్నాడు చూడండి, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. ఎవరి ఆగ్రహ బలం? దేవుని యొక్క ఆగ్రహ బలం. బలము కాదు, ఆగ్రహ బలం అంటూ ఉన్నాడు. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఆయనకి చెందాల్సినటువంటి భయాన్ని ఆయనకి ఇవ్వకపోతే ఆయన ఎంత కోపగించుకుంటాడో అనే విషయం ఏమైనా అర్థమవుతుందా? ఎప్పుడన్నా ఈ వచనాన్ని స్టడీ చేసాం మనం? ఆ 10వ వచనం వరకే చదివి కిందకి వెళ్ళి ఉన్నాం కదా. ఎప్పుడు ఆయన ఎందుంచవలసినటువంటి భయాన్ని భయంగా గనక మనం చూపించకపోతే, భయం అంటే జనాలు చాలా రకాలుగా చూపిస్తూ ఉంటారు, నటిస్తారు. భయం నటించేవాడికి మనం ఏం చేయలేం. కానీ హృదయపూర్వకంగా భయాన్ని కలిగి ఉండేవాడిని మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆయన చెప్తూ అంటున్నాడు, అంటే ఇదంతా కూడా జరగడం వెనకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే 12వ వచనం చెప్తున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుమో. ఇప్పుడు బాగా కరెక్ట్గా చూడండి, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. సంవత్సరాల, దినాల? ఓకే, ఏమి లెక్కిస్తాం మనం? సంవత్సరాలు లెక్కిస్తాం, కానీ దేన్ని లెక్కించాం? యోబు అంటాడు మనం నిన్నటి వారమే అంటాడు. ఎప్పటి వారం అంటే ఈరోజు కూడా ఎవరిది కాదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం మనం ఒక క్రిస్మస్కి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ చిట్టిబాబు గారు ఒక ఆయన చనిపోయాడు, గుర్తుందా? అప్పుడు దాకా ఉన్న ఆయన తర్వాత లేడు. ఎప్పుడు వరకు ఉన్నాడు ఆయన? నిన్నటి వరకు, ఆ రోజు వరకు. ఆ డేట్ ఎంతో నాకు గుర్తులేదు. తర్వాత రోజు ఆయనది కాదు. ఇంటికి వెళ్ళి సన్నగా ఏదో నొప్పి వస్తుందనంటే అట్లాగే పడుకుని ఏదో సమస్య వచ్చి చనిపోయాడు అనే విషయం తెలియజేశారు. అంటే మనం ఏమనుకుంటామని అంటే వెళ్ళిపోతున్నాయి సంవత్సరాలు అని అనుకుంటున్నాం, కానీ సంవత్సరాలు వెళ్ళాలి అని అంటే ఫస్ట్ దినాలు అని అంటున్నాడు కదా. ఒక రోజుకి ఎంత టైము? 24 గంటలు గడాలంటే కష్టమా, సులువా? ఎలా కష్టం? మనకు అర్థమవుతుందో లేదో, 24 గంటలు గడవాలి అని అంటే ఈ విశ్వం ఉంది కదా, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అది చెప్పినట్లుగా కదలాలి.
ఎలా కదలాలి? చెప్పింది చెప్పినట్లుగా. ఎలా? మిల్లీ సెకండ్స్తో సహా. సెకండ్స్ కూడా కాదు, ఎలాగా? మిల్లీ సెకండ్స్తో. ఒకవేళ కనుక తేడా వస్తే ఒక గ్రహం వెళ్ళి ఇంకో గ్రహాన్ని గుద్దేస్తుంది. గుద్దేసిందని అంటే ఏమవుతుంది? బ్లాస్ట్ అయిపోద్ది. బ్లాస్ట్ అయిపోతే ఇంక భూమి ఏమి కూడా ఉండవు. కానీ మీకు అర్థమవుతుందో లేదో, దేవుడు చెప్పిన మాట సూర్యుడు పర్ఫెక్ట్గా పాటిస్తున్నాడు, దేవుడు చెప్పిన మాట చంద్రుడు పర్ఫెక్ట్గా పాటిస్తున్నాడు, సముద్రాలు ఆయన మాట వింటున్నాయి, గాలి ఆయన మాట వింటూ ఉంది, నీరు ఆయన మాట వింటూ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మాట వింటలేదు? ఓకే, కానీ ఇవన్నీ చేసింది ఎవరి కొరకు? మన కొరకే చేశాడు. కానీ మనం మాట వినటం లేదు అని అంటే రోజు రోజు మనం మితిమీరిపోతున్నామా? ఆయన భయానికి లోబడుతున్నామా? నేను అడగలేదు, ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోండి, నేను సమాధానం అడగల. మనం మితిమీరిపోతే ఆయన క్రోధం, ఆయనకు పుట్టినటువంటి క్రోధం, ఆయనకు చెందవలసిన భయం పుట్టు క్రోధం ఎంతో ఎవరికి తెలియను. ఈ విషయం కనుక మీకు అర్థం కావాలి అని అంటే, తప్పు చేస్తే ఆయన ఏం చేస్తాడో కూడా మనకు అర్థం కావాలి. వాస్తవంగా మనం ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తామని అంటే, ఇవాళ కూడా మళ్ళీ నన్ను తప్పు పట్టొద్దు, ఎప్పుడు 12 అవుద్దా అని ఎదురు చూసాం. కానీ అసలు జనవరి 1 నుంచి అంటే 2024 జనవరి 1 నుంచి ఈ డిసెంబర్ 31 వరకు అసలు నా జీవితం ఏంటని ఎప్పుడన్నా లెక్కేసుకున్నారా? 365 రోజులు, 12 నెలలు, 52 వారాలు, రోజుకి 24 గంటలు, ఇలా సెకండ్స్, మిల్లీ సెకండ్స్ కనుక లెక్క వేసుకుంటే మనల్ని ఆయన ఒక క్షణం మర్చిపోయాడు అనుకోండి, ఏంటి మన పరిస్థితి? అంటాడు కీర్తనలో, నరులారా తిరిగి రండి అని ఆయన ఏం చేస్తున్నాడు? మనం ఏం చేస్తాం? ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఏం చేయొద్దన్నాడు? ఓకే, మరవద్దు అని అన్నాడు. ఎన్నిసార్లు మర్చిపోయి ఉంటాం? దేవుడు కూడా మనలాంటోడే అయ్యి మనల్ని మర్చిపోయాడు అని అంటే మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు లెక్కేసుకోండి మన రోజులు ఎట్లా గడిచినాయి అనేది. అంటే ఆయన ఇంకా మన మీద దయ చూపుతున్నాడనేనా? ఇంకా ఆయన మన మీద కరుణ చూపుతున్నాడనేనా? కానీ దయ కరుణకి మనం ఇచ్చే విలువ ఎంత? ఈరోజు ఇక్కడ చాలామంది కూడా వచ్చి చాలా విషయాలు వాళ్ళ కుటుంబాల్లో జరిగిన విషయాలు చెప్పారు. మా అబ్బాయికి ఎట్లా జరిగింది, మా అమ్మాయికి ఎట్లా జరిగింది, మా కుటుంబంలో ఆ మేలు జరిగింది అని. ఓకే, జరిగిన మేలుకి ఎంత కృతజ్ఞత చెల్లించారు? కృతజ్ఞత అని అంటే మనం థ్యాంక్స్ అని అనుకుంటాం కదా. థ్యాంక్స్ అనే వర్డ్ని చదివితే మనకి ఏం అర్థం కాదు, కానీ గ్రాటిట్యూడ్ అని ఉంటుంది. ఆ గ్రాటిట్యూడ్ అంటే ఏంటో చదవండి ఒకసారి, స్టడీ చేయండి. వాట్ ఈస్ గ్రాటిట్యూడ్? గ్రాటిట్యూడ్ అనేది ఒక వ్యక్తి పట్ల ఎట్లా చూపించగలం అనేది తెలుస్తుంది. ఈ నోటి మాట అంతా థ్యాంక్స్ అనేది ఎట్లా వచ్చేస్తుంది అని అంటే, ఏదన్నా ఒక వస్తువు ఇలా కింద పడితే తీసిస్తే కూడా మనం ఏం చెప్తాం? థ్యాంక్స్. ఎక్కడి నుంచి వస్తుంది అది? పెదాల మీద నుంచి, జస్ట్ పెదాల మీద నుంచి. మనం స్తుతించే స్తుతి కూడా ఎక్కడి నుంచి? పెదాల మీద నుంచా, హృదయపూర్వకంగానా? ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎట్లా మన జీవితాల్లో ఏదో దేవుడు చేశాడు అని అంటాం కదా. చేసిన వాళ్ళకి, నాయన నీ పట్ల దేవుడు చేసిన మేళకి ఇలాంటి కృతజ్ఞత నువ్వు కలిగి ఉండాలని వాళ్ళకి నేర్పించాం ఎప్పుడైనా? వాడు అడిగింది కొనిస్తామేమో కానీ నీ జీవితంలో దేవుడు, ఇప్పుడు ఎవరో ఒక సహోదరి చెప్పారు, ఎవరనేది కూడా నాకు కనిపించలేదు, ఇది అంతా అడ్డుగా ఉంది. వాస్తవంగా ఇలా హాస్పిటల్కి తీసుకెళ్లారు, చనిపోయాడు అన్నారు, బిడ్డ బ్రతికాడు అనేసి అని అన్నారు కదా. ఆ బిడ్డకి అనునిత్యము కూడా నువ్వు బ్రతికావంటే దేవుడిదయ, నువ్వు బ్రతికావంటే దేవుడిదయ అని చెప్పినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఆమెను గురించి అనే కాదు, మనమేమి లేచి అసలు మనకి ఏమి ఎలాంటివి జరగలేదని కాదు, అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు కూడా మనం ఏం చెప్తాం? నేను సీనియర్ డ్రైవర్ని కాబట్టి జస్ట్ వాడు ఇలా మీదకి వచ్చేసరికి కట్ చేశాను, అటు వెళ్ళిందంటారు. నీ సీనియారిటీ పనిచేయదు అక్కడ. ఆయన క్లాక్ తిప్పుతూ ఉన్నాడు, ఆ తిప్పిన క్లాక్లో నువ్వు ఎక్కడున్నావు అని అంటే మిల్లీ సెకండ్స్లో ఉన్నావు. ఆ మిల్లీ సెకండ్స్లో నువ్వు ఇటు వెళ్ళాలి, ఆయన అటు వెళ్ళాలని డిసైడ్ చేసిన వాళ్ళు ఎవరు? దేవుడు. తేడా వస్తే తిరిగి రండి అంటాడు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు మరి ఎంత జ్ఞానం కలిగి ఉండాలి మనం? మాకు జ్ఞాన హృదయం కలుగు చేయాలని అంటున్నాం కదా. వాస్తవంగా ఈ డిసెంబర్ 31 అని అంటే లేని దుకాణాలన్నీ వెలిసిపోతాయి ఇవాళ. ఏంటా దుకాణాలు? ఇవాళ అమ్మినంత మందు, ఇవాళ అమ్మినంత ఫుడ్డు, ఇవాళ తిరిగి అంటే సిగరెట్స్ కావచ్చు, స్మోకింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వ్యర్థమైనవి. ఇంకా కల్చర్ అంతా బాగా డెవలప్ అయిపోయింది అనుకుని
ఈ డ్రగ్స్ కావచ్చు, ఇంకా విపరీతమైన బుద్ధులన్నీ మనుషులకు కలిగి కొకైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తాగుతూ తిరుగుతూ ఇవాళ జనాలందరూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు బుద్ధి లేదనుకుందాం, మనకు వచ్చిన ఇక్కడికి మనకెంత బుద్ధి ఉంది? మనం కూడా ఇక్కడికి వచ్చి కూర్చుని ఆలోచన చేస్తూ ఉన్నాం కదా. మనం కూడా పాటలు పాడాం, ఏదో సాక్ష్యం చెప్పాం, ఇంకా అయ్యగారు ఏదో ప్రార్థన చేశారు, కళ్ళు మూసుకున్నామని చెప్పేసి అని అన్నాం. అంతేనా? ఇక్కడ కూర్చుని వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నంతసేపేనా? ఇక్కడ నుంచి బయటికి వెళ్తే ఏమీ లేదా? ఎంత చాటుతున్నాం ఆయనకి? ఆయన యొక్క మేలులు మన తర్వాత తరాలకు కానీ సమాజానికి కానీ మనం ఏం చాటగలుగుతున్నాం, ఏం చెప్పగలుగుతున్నాం అసలు? ఒకసారి కనుక మనల్ని ఆలోచన చేస్తే దేవుడు ఎంత దయనీయమైనటువంటి స్థితిలో మనల్ని ఉన్నప్పటికీ కూడా ఆయన లేవనెత్తుతున్నాడనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఈరోజు మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఇజ్రాయేలీలందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ధన్యతను గురించి దేవుడు వాళ్ళకి తెలియజేసినటువంటి గొప్ప విధానం. ద్వితీయోపదేశకాండం 12 అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 12 అధ్యాయము 7వ వచనంలో కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తూ ఉంది. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా నేడు మనమిక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయవలెను. అలా రాసిందా బైబిల్లో? ఓకే, మనం సంతోషంగా తిని తృప్తి పొంది అన్నీ చేసి ఏం చేస్తాం? మన కంటికి నచ్చింది చేస్తామా? ఆయన ఇష్టానికి నచ్చింది చేస్తామా? ఇప్పుడు ఆయన ఇజ్రాయేలీలకి స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇచ్చింది ఏమిటి? నేను ఇచ్చిన దేశంలో నీకేదైతే ఇచ్చానో నువ్వు తిను, తృప్తి పొందు, సంతోషంగా ఉండు. దాన్ని నేను తప్పు పట్టట్లా. అది తిని తాగి తృప్తి పొందిన తర్వాత నువ్వేం చేయకూడదు? నీ కంటికి నచ్చిందల్లా నువ్వేం చేయొద్దు, చెయ్యకూడదు. స్ట్రిక్ట్ ఆర్డర్, ఆజ్ఞ, కమాండ్. ఒకవేళ ఆజ్ఞాతిక్రమం ఏమంటాడు అప్పుడు? మరి ఇజ్రాయేలీలందరూ ఇలా నాశనం అయిపోవడానికి కారణం ఏమిటి? పాపం 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 పాపం. ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేయలేదు. అప్పుడే చెప్పడం, అప్పుడే మర్చిపోవడం, అప్పుడే చెప్పడం, అప్పుడే మర్చిపోవడం. ఏంటి దీవెన? మనం అనుకుంటున్నాం, ఓ దీవించేస్తాడు దేవుడు, దీవెన దీవెన అని అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా మనల్ని దేవుడు దీవించాడు అనుకునే దానికంటే దేవుడు మన మీద కనికరం చూపాడని అనుకోవాలి. ఎందుకు అనంటే మనం ఎంత పాపములో ఉండిపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేయడం లేదు అని అంటే నశింప చేయడం లేదు. ఇంకా నా కుమారుడు మారతాడేమో అనే ఒక ఉద్దేశాన్ని ఏం చేస్తున్నాడు అనంటే ఆయన కలిగి ఉన్నాడు. ఒకసారి కనుక మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయానికి కనుక మనం వెళ్ళగలిగితే, ఇదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం నుంచి కనుక మనం చదవగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పూర్వ దినములను ఎవరు? ఇజ్రాయేలీలు. ఇక్కడ ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మీకు ఎప్పుడైనా సరే ఫ్యూచర్ జ్ఞాపకం చేసుకోవడానికి ఫ్యూచర్ ఏంటో మనకు తెలియదు, కానీ పాస్ట్ జ్ఞాపకం చేసుకుంటే కనుక మన పాస్ట్ అంతా ఏం తెలియజేస్తుంది అని అంటే మనం జీవించిన జీవిత క్రియలన్నీ కూడా మనకి తెలియజేస్తుంది. తెలియజేస్తుందా? తెలియజేయదా? ఇప్పుడు అందుకే అంటున్నాడు ఆయన, పూర్వదినములు జ్ఞాపకం చేసుకున్నాము. బాగా గమనించండి, తరతరముల సంవత్సరములను, ఎన్ని తరతరముల సంవత్సరాలను నువ్వేం చేయి? ఎందుకు తలంచుకోవాలి తరతరాల సంవత్సరాలని? వాళ్ళని ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరం వెనక్కి వెళ్ళమంటలేదు. నేను ఇంకా 2024 జనవరి 1 డిసెంబర్ 31 అన్నాను మీకు. దేవుడు ఏమంటున్నాడు? తరతరాల సంవత్సరాలని వెనక్కి వెళ్ళమంటున్నాడు. వెళ్తే అక్కడ ఏం కనబడుతూ ఉంటుంది? ఒకవేళ కనుక మీరు చూడండి, ఇది ఇక్కడ రాసేటప్పటికి ఎంతకాలం అవుతుంది అని అంటే భూమి పుట్టి ఈ 2500 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ వచనం ఇక్కడ వ్రాయబడిన సమయానికి ఎంతకాలం అయింది? భూమి ఆదాము పుట్టి మోషే దగ్గరకు వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు? 2500 సంవత్సరాలు అయింది. ఒకవేళ కనుక మీరు ఆదికాండం 6వ అధ్యాయానికి కనుక మీరు వెళ్ళారనుకోండి, 6వ అధ్యాయంలో ఏం కనబడుతుంది మనకి? నోవహు, అంతే కదా? చదువుదాం అసలు 6వ అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం. మొదటి వచనం, నరులు భూమి మీద విస్తనారంభించిన తరువాత, మీరు బాగా గమనించండి, విస్తనారంభించిన తర్వాత భూమి మీద జనులు ఏమవుతూ ఉన్నారు? విస్తరిస్తూ ఉన్నారు. విస్తరించినప్పుడు ఏమంటూ ఉన్నాడు అని అంటే, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, ఎప్పుడు? కుమార్తెలు వారికి పుట్టినప్పుడు
అంటే దాదాపుగా భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఇది 1500 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఈ వచనం దగ్గర ఎంత మీకు కేవలం 5వ అధ్యాయము గడిచినప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? భూమి పుట్టి 1500 సంవత్సరాలు అయింది. ఇందాక నేను చూపించిన ద్వితీయోపదేశకాండం దగ్గర 2500 సంవత్సరాలు. గ్యాప్ ఎంత అంటే వాళ్ళు ఎంతకాలం జ్ఞాపకం చేసుకోవాలి? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఏమైనా అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి? ఇప్పుడు వాళ్ళు 1000 సంవత్సరాలు ఎందుకు వెళ్ళాలి? అక్కడ మనుషులు ఏం చేశారు, వాళ్ళకి దేవుడు ఏం చేశాడు, అంతేనా? పాయింట్ ఇదే, ఎప్పటికీ పాయింట్ ఇదే, ఏమీ మారదు. చూద్దాం, చూడండి. దేవుని కుమారులు నలు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఇదేంటి? పెళ్లి చేసుకుంటే ఏం చేశారంటున్నాడు? పెళ్లి చేసుకుంటే అక్రమం ఎట్లా అవుతుంది? పెళ్లి చేసుకోకపోతే కదా అక్రమం అయ్యేది. పెళ్లి చేసుకుంటే ఎందుకు అక్రమమైంది అన్నాడో తెలుసా? దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలో దేవుణ్ణి నమ్మనటువంటి బిడ్డలతో కలిసి వివాహం చేసుకున్నారు. అందుకు దాన్ని ఏమన్నాడు? అక్రమం అని అన్నాడు. అందుకు ఆ పాపం విస్తరించిపోయింది. అది అంటే దేవుణ్ణి మరిచిపోయే ఒక స్థితికి జనులు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఎవరిని స్తుతించే స్థితిలో లేరు, వీళ్ళు దేవుణ్ణి స్తుతించే స్థితిలో లేరు. ఆ తరంలో స్తుతిస్తున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరనంటే నోవహు. ఇది 100% నిజం. ఒకవేళ మీరు నమ్మిన నమ్మకపోయినా, కోటాను కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు 6వ అధ్యాయానికి వచ్చేసరికి నోవహు అతని కుటుంబం మాత్రమే ఎవరు యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఓకే, ఎవరు రక్షింపబడ్డారు? మరి మిగిలిన వాళ్ళు? అందుకే బయట ఉన్న జనం అందరూ ఏమంటారో తెలుసు, యెహోవా అంటే మూర్ఖుడండి. ఎవరు? యెహోవా మూర్ఖుడు. మరి వీళ్ళు ఇక్కడున్న జనం అందరూ ఎవరు? యెహోవా మూర్ఖుడనంటే మీరు హిందువులను చూడండి, మీరు డిబేట్లు ఏమీ చూడలేదా? యెహోవా శాడిస్ట్ అండి. ఎవరు? యెహోవా శాడిస్ట్ అండి. ఎందుకు శాడిస్ట్ అని అంటే అంతమందిని నీటిలో ముంచి చంపేయడం ఏంటండి? ఓకే, యెహోవా శాడిస్టో కాదో నేను తెలుస్తాను. చూడండి, మన ఇండియాలో చాలా అంటే అమానుషమైనటువంటి అత్యాచారాలు జరిగినప్పుడు జనాలందరూ రోడ్ల మీదకి ఎక్కి ఏం చేయమంటారు? లేదు, ఆ రేప్ చేసినోడు ఎవడైతున్నాడో ఆడికి తీసుకొచ్చి సన్మానం చేయండి అంటారు. నీకో న్యాయం ఆడికో న్యాయమా? ఇప్పుడు యెహోవా దగ్గరికి తెచ్చి యెహోవా ఎవరు? మూర్ఖుడు, శాడిస్టు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. మరి నీ జనాల మధ్యన ఒకరికి ఇలా అన్యాయం జరిగింది అని అంటే నువ్వు రోడ్డెక్కి ఒకరిని చంపేయని అంటావు అని అంటే నువ్వు క్రూరుడు కాదా? అప్పుడు అది క్రూరత్వం అనరు. దాన్ని క్రూరత్వం అని అనరు, జస్టిస్, న్యాయము అని అంటారు. అంటే తప్పు చేసిన వాడికి శిక్ష అని అంటారు. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ శిక్షిస్తూ ఉన్నాడు. అంటే శిక్షించాడు అని అంటే మనం ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు? ఓకే, ద్వితీయోపదేశకాండంలో నేర్చుకోమన్నాడు. ఇప్పుడు మత్తయి సువార్తకు వెళ్దాం. చూడండి, ఇది మరీ విచిత్రంగా ఉంటుంది. క్రీస్తు ప్రభు వచ్చిన కాలం ఇది 4000 సంవత్సరాలు. భూమి పుట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలకి క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. 24వ అధ్యాయానికి గనక మనం వెళ్తే, 24వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. చూడండి, 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయో అలాగే ఉండును. బాగా చూడండి, జలప్రలయమునకు ముందటి దినములలో వాడలోనికి వెళ్ళిన దినము వరకు బాగా గమనించండి. వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుచు నుండిరి. ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు కూడా చాలామంది జనాలు అంటారు తిని తాగి పెళ్లి చేసుకుంటామన్నారు అని అంటారు. విషయం ఏంటంటే తిని తాగి పెళ్లి చేసుకుంటే తప్పేం పట్టడు దేవుడు, కానీ ఆయన్ని మర్చిపోయి చేస్తున్నారు. ఎవరిని మర్చిపోయి? దేవుణ్ణి మర్చిపోయి. ఇవాళ కూడా మనం చేసేది ఏమిటి? ఒక ఐఫోన్ కొనాలంటే ₹1,00,000 సునాయాసంగా కొనేస్తారు, అంతే కదా? అదే దేవుని సన్నిధికో ₹1,00,000 ఇమ్మనండి, హార్ట్ అటాక్ వచ్చేద్ది. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? ఇప్పుడు ₹1,00,000 ఐఫోన్ అంటే కొడుకు ఒక ల్యాప్టాపో ఇంకొకటో లేకపోతే ఐమ్యాకో ఇంకొకటో కొనేవ్వండి అని అనగానే ₹1,00,000 సరే ఆలోచిస్తారా? అప్పు చేసి అయినా కొనిస్తారు. అదే డబ్బు కనుక దేవునికి ఇవ్వండి అని అడిగితే ఎంత డబ్బు పాడవుతుంది. బహ్రెయిన్ దేశంలో మనం ఆరాధించుకోవాలంటే చాలా కష్టం. ₹1,00,000 అయితే మనం అంతా కూడా చేసేయచ్చు. మనం 100-120 మంది ఉన్నాం కదా, తలకు 1,00,000 ఇస్తే అయిపోద్ది పని అని అన్నారు.
ఎంతమంది ముందుకు వస్తారు? నేను చేతులు ఎత్తమని అనలేదు, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి అనే చెప్తున్నాను, నేను ఎత్తమని అడగట్లా. అంటే విషయం ఏమిటి అని అంటే మనకి ఖర్చు చేసుకునేదానికి మనం దేవునికి ఖర్చు చేసేదానికి వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? ఓకే, ఎంత వ్యత్యాసం ఉంటుంది అని అంటే మనకి చేసేది హృదయపూర్వకంగా చేసుకుంటాం, దేవునికి చేసేది ఏడుస్తూ మొత్తుకుంటూ ఎందుకురా ఈ జీవితం, ఇక్కడికి ఎందుకు వచ్చాం అనే పరిస్థితుల్లో ఇస్తూ ఉంటారు. దశంభాగం ఇచ్చేస్తున్నాం బ్రదర్ అని అంటారు. ఎంత ఇచ్చేస్తారు దశంభాగం? అసలు దశంభాగం అనేది కాన్సెప్టే కాదు కొత్త నిబంధనలో, కానీ ఏదో ఇస్తూ ఉంటారు క్రైస్తవులు. అది ఇప్పుడు డిస్కషన్ చేసే పాయింట్ కాదు. 100 జీతం అనుకోండి, 100 బీడీలు, 10 బీడీలు ఇచ్చేయాలి దేవునికి. ఇచ్చేస్తున్నామా? ఓకే, 200 బీడీలు 20, 300 బీడీలు 30 బీడీలు పెరుగుతుంది, అంతే కదా? 30 బీడీలు ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారేమో. అంటే మనకి ఏమైనా అనిపిస్తుందా అసలు ఏం చేస్తున్నాం మన దేవుని కొరకని? ఇక్కడ కూడా ఈ నోవహు దినాల్లో ఉన్నటువంటి జనాలు, వాళ్ళు ఎలాగైతే తిని త్రాగి దేవుడంటే లెక్క లేకుండా ఉన్నారో, ఆ జనాలందరిని బట్టి పాపము అని వాళ్ళని దేవుడు భూమి మీద నుంచి ఏం చేశాడు? తుడిచేశాడు. ఈరోజు కూడా జనాలు ఎట్లుంటారంటున్నాడు? మనిషి కుమారుని దినములలో నోహు దినాలు ఎట్లా ఉన్నాయో సేమ్ మనుషులు ఎలా మారిపోతారంటున్నాడు. ఇప్పుడు మనకి దేవుడు ఎవరో గుర్తున్నాడా? మాకు గుర్తుకు లేకపోవడం ఏంటి? మేము ఎవరో? వీఆర్ ఆల్ క్రిస్టియన్స్. కేవలం పేరుకు మాత్రం క్రైస్తవులు. మన జీవితాన్ని చూస్తే చెప్తా ఉంటారు. అంటే దాదాపుగా ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ కనబడుతూ ఉన్నారు. తెలుగు పోయం ఒకటి ఉండేది, మేడిపండు చూడు మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడు బ్రహ్మాండమైన ఏముంటాయి ఇందులో? పురుగులు ఉండును. ఏ పురుగులు? హాని చేసేవి పురుగులు ఉంటే దాన్ని ఏం చేయం? తినడానికి పనిచేస్తుందా అని అంటే మనం కూడా క్రైస్తవులమే, కానీ ఉపయోగపడే క్రైస్తవులం అంటే ఎవరికో ఉపయోగపడడం కాదు, ఎవరికి ఉపయోగపడలేదు మనం. అంటే దేవునికి ఉపయోగపడలేనిది ఏదైనా సరే ఆయన భూమి మీద నుంచి ఏం చేస్తాడు? తీసేస్తాడనే విషయం కనుక అర్థమైతే ప్రతిరోజు గడుపుతున్నటువంటి మనం అయ్యో నేను ఎలా బ్రతకాలనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా కలగాల అవసరం లేదా? కలుగుతుందా కలగట్లేదా? మనకి నిజం చెప్పండి, కలుగుతుందా కలగట్లేదా? కలిగితే మనం చేసే ప్రతి చెడు ఆపేయాలి. మనం చూసే చూపు పాపం, మనం చేసే చేతల పాపం, ప్రతిదీ ఎవ్రీథింగ్, మనం మాట్లాడే మాటలు కూడా పాపం, ప్రతిదీ కూడా ఏం చేయాలి? ఆపేయాలి. ఎవ్రీథింగ్ ఆపేస్తే నిన్ను దేవుడు చూడంగానే ఏమనాలనంటే, నోవహు దినాల్లో నోవహును చూశాడు కదా, అతడు నీతిమంతుడై ఉండేనో అనే కనబడుతుంది కదా. నిన్ను నన్ను చూస్తే కూడా దేవునికి ఎట్లా కనబడాలి? ఇంకా మీరు చూడాలంటే యోసేపు అనే ఒక వ్యక్తి కనబడతాడు కదా. ఆ ఫరో దగ్గర నుంచి పోతీఫర్ ఇంటి నుంచి తన భార్య ఏం చేస్తుంది అని అంటే తనని వ్యభిచరించమని ప్రోత్సాహపరిస్తే ఏం చేస్తాడు? యోసేపు కాబట్టి పారిపోయాడు. మన వాళ్ళు అయితే వెంటపడి ఏం తప్పులేదు, నేను ఉన్నది ముక్కుసూటిగా చెప్తున్నాను. ఇక్కడ మీరు బాగా ఆలోచన చేసుకోండి. భర్తలు విడిచి భార్యలు, భార్యలు విడిచి భర్తలు ఉన్నారు. మీ క్యారెక్టర్ ఏంటనేది మీరు ఒకసారి కనెక్ట్ చేసుకోండి. ఒకవేళ మనం లూజ్ అయ్యామా? ఎవరున్నారు అక్కడ? దేవుడు ఉన్నాడా? అపవాది ఉన్నాడు. అపవాది కనుక నిన్ను పట్టుకున్నాడు అని అంటే వాడు ఈడ్చుకెళ్ళాడు అని అంటే వాడు అంత ఈజీగా విడిచిపెట్టేటటువంటి క్యారెక్టరు కాదు. ఒక్కసారి ఆ కోపంలోకి నువ్వు దిగావు అని అంటే నువ్వు బయటికి రావడం అసాధ్యమైనటువంటి పని. దేవుడు ఏదైతే చట్టమో చేశాడో ఆ చట్ట పరిధిలో నువ్వేం చేసినా కూడా తప్పు కాదు అంటూ ఉంటాడు. 128వ కీర్తన చూడండి ఒక్కసారి. ఆయన ఎంత పద్ధతిగా చెప్తూ ఉంటాడని అంటే, నీకు దేవుడు చట్ట పరిధిలో అన్నీ అనుభవించడానికి ఇచ్చాడు. ఆయన చట్ట పరిధిలో లోకంలో ఎన్నో ఉండొచ్చు చట్టాలు. మగాడు పెళ్లి చేసుకోవాలని అనొచ్చు, ఆడమనిషి పెళ్లి చేసుకోవాలని చెప్పొచ్చు. కానీ దేవుని చట్టం అట్లా చెప్పట్లేదు. 128వ కీర్తనలో ఏం చెప్తున్నాడు అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ. ఎవరి త్రోవలో అంటే ఆయన ఒక పరిధి పెట్టాడు, ఆయన ఒక మార్గం పెట్టాడు. ఆ మార్గంలో నడిచే వాళ్ళు, ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ధన్యులు అంటున్నాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నిశ్చయముగా అంటే తప్పిపోయే విషయం ఇది ఏమాత్రమో
కాదు. ఇంకా అంటున్నాడు, నీవు ధన్యుడువు, నీకు ఎప్పుడు లేదు. 1వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో కనుక నువ్వు నడిస్తే ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల ఒలివ మొక్కల వలెండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడును. ఇదంతా చదివేస్తాం, కానీ విషయం ఏంటో తెలుసా? అసలు ఒక సమాజం ఎట్లా ఏర్పడుతుంది? సమాజం అనేది ఎట్లా ఏర్పడుతుంది? ఇది కూడా తెలుగు క్రైస్తవ సహవాసం అంటే సహవాసం అనే దానికనంటే ఒక సమాజం ఎట్లా ఏర్పడింది? ఇది ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, అంతే కదా. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎప్పుడైతే ఒక చోట గ్యాదర్ అవుతారో దాన్ని ఒక సొసైటీ అని పరిగణిస్తారు, అంతే కదా. ఆ సొసైటీలో ఉండేటటువంటి వాల్యూస్ లేకపోతే మోరల్స్ ఇవన్నీ కూడా ఒక అంటే కరికులం అంతా కూడా రాసుకుని వాళ్ళు సొసైటీని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు రాసినటువంటి కరికులం ఏంటి మరి? ఈ అధ్యాయం ప్రకారం దేవుడు రాసిన కరికులం ఏంటో తెలుసా? దేవుడు విడిగా ఉన్నటువంటి ఒక పురుషుణ్ణి, విడిగా ఉన్నటువంటి ఒక స్త్రీని జతపరుస్తున్నాడు. జతపరచడం ద్వారా ఏం ఏర్పడుతుంది? ఇక్కడ కుటుంబం ఏర్పడుతుంది. కొన్ని కుటుంబాలు కలిస్తే ఏం ఏర్పడుతుంది అంటే సమాజం ఏర్పడుతుంది. కొన్ని సమాజాలు కలిస్తే ఏం ఏర్పడుతుందో తెలుసా? దేశం ఏర్పడుతుంది. మీకు అర్థమైందో లేదో? ఇక్కడ కిందకు వెళ్ళి ఏం మాట్లాడతాడు అంటే 5వ వచనం చూడండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇజ్రాయేలు మీద. అంటే దీనికి పునాది ఎక్కడ ఉంది? ఇప్పుడు కుటుంబం మీద ఉంది. కుటుంబ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఏం బాగుంటుంది? సమాజం బాగుంటుంది. సమాజాలన్నీ బాగున్నాయి అనుకోండి, ఏది బాగుంటుంది? దేశం బాగుంటుంది. అంటే ఒక దేశం యొక్క అభివృద్ధి దేని మీద ఆధారపడింది? ఇప్పుడు ఒక ఫ్యామిలీ మీద ఆధారపడింది. అంటే ఆయన ఎంత పర్ఫెక్ట్గా ఆయన సిస్టమ్ డిజైన్ చేసి మనల్ని అందులోకి తీసుకొచ్చాడో చూడండి. కానీ ఫ్యామిలీ సిస్టమ్ ఈరోజు ఎలా అయిపోయింది? మీ ఆయన చూడలేదా? వచ్చే నేను చూస్తాను కువైట్కి వీసా. ఆడు చూసేదేంటి? ఆడు వీడు ఏంట గౌరవం? నీ భర్త అయినా అంటే ఈరోజు అంత ఫ్యామిలీ వాల్యూస్ ఎట్లా ఉన్నాయని అంటే నువ్వు చూడకపోతే నా కాళ్ళ మీద నిలబడలేనా? ఈ మధ్యలో తెచ్చిన ఒక పనికి మాలిన ఒక పదం ఏంటి అని అంటే ఇండిపెండెంట్ ఉమెన్ అంట. ఏంటి ఇండిపెండెంట్ ఉమెన్? నువ్వు ఇండిపెండెంట్గా ఉండకూడదని ఆయన నీ మీద తలగా ఎవరిని పెట్టాడు అని అంటే పురుషుని పెట్టాడు. నువ్వేం చేసినా ఆయన అధికారాన్ని నువ్వేం చేయకూడదు. కొంతమంది భార్యలు నువ్వు వెళ్ళొద్దన్నా సరే నేను వెళ్తాను, నువ్వేం చేస్తావు? వెళ్ళి నేను డిపాజిట్ చేసుకుంటాను, నీ చావు నువ్వు చావు, నా పిల్లలు నేను చూసుకోలేనా? ఈరోజు ఏమైపోయింది అని అంటే దేవుణ్ణి కాదనేటటువంటి జీవితాలు వర్ధిల్లుతున్నాయి, లేకపోతే దీవిస్తున్నాడు దేవుడు అని అనుకుంటున్నారు కదా. దీవెన కాదు, అది శాపం. తినడానికి కావలసిన తిండి, కొనుక్కోవడానికి కావలసినటువంటి అన్నీ దొరుకుతున్నాయి, అది దీవెన కాదు. మనకు అర్థం కావట్లేదు. ఈరోజు కాస్ట్లీయెస్ట్ మందు తాగేటటువంటి ప్రపంచంలో జనాలు ఉన్నారు. మీరు ఒకవేళ ఈరోజు జరిగిన న్యూస్ అంతా తీసి చూస్తే ప్రతి కంట్రీలోనూ కూడా 12 అవగానే వాళ్ళందరూ ఏం చేస్తారు? హ్యాపీ న్యూ ఇయర్ అని వాళ్ళ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ చేసిన వెంటనే కొంతమంది మందు సీసాలు ఎత్తే వాళ్ళు ఉంటారు. అంటే కొన్ని లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి మందు కూడా పైకెత్తి చిమ్ముతూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ చిమ్మడం అనేది వాళ్ళకి అదొక ఆనందం. మీకు విషయం చెప్తాను, ఇండియాలో బాలీవుడ్ స్టార్ ఆయన షారుఖ్ ఖాన్ ఉన్నాడు కదా. షారుఖ్ ఖాన్ కొడుకు ఆ మధ్యలో అరెస్ట్ అయ్యాడు. చూసారా న్యూస్? ఎందుకు అరెస్ట్ అయ్యాడు? డ్రగ్స్ కేసులో. డ్రగ్స్ కొనాలంటే ఎంత డబ్బు కావాలి? విషయం ఏంటంటే ఒక షిప్ బుక్ చేసుకున్నారు. ఆ షిప్ ఒక నైట్కి రెంట్ ఎంతనంటే 3 కోట్లు, జస్ట్ 3 crores ఓన్లీ. ఇంకా షిప్లో ఉన్నటువంటి వీళ్ళు తెచ్చుకున్న డ్రగ్స్ వగైరా ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంకా వేరే కాస్ట్ ఏదో చెప్పారు. ఇప్పుడు విషయం ఏంటనంటే ఆ పట్టుకున్న తర్వాత వీడిని తీసుకెళ్ళి జైల్లో పెడితే ఇంకా ఒకసారి వాడు చేసినటువంటి అమానుషమైన కార్యక్రమం ఏంటి అని అంటే ఒక ఎయిర్పోర్ట్లో వాడు ఎక్కడున్నాడో కూడా తెలియకోకుండా డ్రగ్స్ మత్తులో వాడు యూరిన్ పోసేస్తున్నాడు అక్కడ. ఎంతమంది ఉన్నారో ఏంటో కూడా తెలియకపోతే. ఏంటి నీ కొడుకు పరిస్థితి ఎట్లా ఉందని తండ్రిని మీడియా వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్తే తండ్రి ఇచ్చినటువంటి ఒక బెస్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే నేను ఎంజాయ్ చేయలేకపోయినా కొడుకు ఎంజాయ్ చేస్తానని అన్నాడు. ఏమన్నా అర్థమైందా? ఎవరు ఎంజాయ్ చేయలేదు? ఓకే, నేను ఇది అంత ఎందుకు చెప్పాను ఇప్పుడు? ఎస్,
నేను ఎంజాయ్ చేయలేకపోయాను, నా పిల్లలైనా ఏం చేయాలి? నేను సుఖపడలేకపోయాను, నా పిల్లలైనా ఏం చేయాలి? సుఖపడాలి. అందుకే ఆడికి కేటీఎం డ్యూక్ 350cc పెద్ద పెద్ద బళ్ళు కొనేవాడు, డ్రర్ అన్నవాడు. ఎవరిని ఎక్కించి తొక్కేస్తాడో తెలియదు, ఎవరిని చంపేస్తాడో తెలియదు. ఒక్కొక్కసారి మాకే భయం వేస్తుంది, రోడ్ల మీద సేవకెళ్ళి మేము ఎక్కడ చేస్తామని. వాడు ఎటు వస్తాడో వాడికి తెలియదు, తాగున్నాడో తెలియదు, ఎటు వస్తాడో తెలియదు. చివరికి నలుగురికి మంచి చెప్పేవాడు కూడా సమాజంలో మిగలకుండా చేసేది ఎవరు ఇప్పుడు? ఓకే, దీని అంతటికీ కారణం ఎవరు? తల్లిదండ్రులు. మనకు అర్థమవుతుందో లేదో, ఈరోజు మనం ఏమనుకుంటున్నాం అంటే మనకు నచ్చింది మన బిడ్డలకి ఇచ్చి ఏదో వాళ్ళ గొప్ప వాళ్ళగా చూస్తున్నామని అనుకుంటున్నాం. లేదు, వాడిని పాపాత్ముడిగా తయారు చేస్తుంది ఎవరు? మీకు తెలిసి మీ తల్లిదండ్రులు మీకు ఎంత పాకెట్ మనీ ఇచ్చారో చెప్పండి నాకు. 5 పైసలు చాక్లెట్ నాకే తెలుసు, నా వయసు 38 సంవత్సరాలు. 5 పైసలు చాక్లెట్, 5 పైసలు చాక్లెట్లు పావలా ఇస్తే 5 చాక్లెట్లు కొనుక్కొని ఉదయం అవుట్ బెల్ల ఒకటి, మధ్యాహ్నం అవుట్ బెల్ల ఒకటి, సాయంత్రం ఒకటి తిన్న రోజులు ఉన్నాయి. పావలాకు 5 ఇస్తే, ఈరోజు పావలా కాదు 2500 ఇస్తే ఎవడకు కావాలంటున్నాడు వాడు. నా ఫ్యాంట్ ఖర్చు కాదంటున్నాడు. ఇచ్చేస్తున్నామా? ఏంటి మన ఆర్థిక స్థితి? ఏంటి మన ఫైనాన్షియల్ స్టేటస్? మనం ఏం చేస్తున్నాం? వాడికి ఏమి నేర్పుతున్నామని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎంత ధనం వాడికి పెట్టేస్తున్నామో తెలుసా? చదువు పేరు చెప్పి, చదువు అన్న అబ్బిద్దా? అది అబ్బిసావదు. మళ్ళీ ఆడెక్కడికి వచ్చి ఊడిగం చేయడమే, ఏ డ్రైవర్గా చేరి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒకవేళ మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, మన జీవితం మనకేమి నేర్పిస్తూ ఉంది? ఏమి నేర్పిస్తూ ఉంది? ఈ గడిచిన సంవత్సరాలన్నీ కూడా ఏం ఆలోచన చేయమంటున్నాడు? ఇప్పుడు విషయం ఏమిటి అని అంటే, నోవాహు దగ్గర ఆలోచన చేయమంటున్నాడు ఇజ్రాయేలీల్ని. ఏం చెప్పాడు? ఇజ్రాయేలీల దగ్గరకు వచ్చి, తరతరముల దినాలని నువ్వు వెనక్కి వెళ్ళి ఏం చేయి? లెక్క పెట్టు. లెక్క పెడితే నీకేం అర్థమవుద్ది అని అంటే, అక్కడ జనులు చేసిన అతిక్రమాలను బట్టి దేవుడు వారికి ఎట్లాంటి తీర్పు తీర్చాడో అర్థమవుద్ది. కాబట్టి నువ్వు వచ్చిన దేశంలో నీకు నచ్చినట్లు కనుక నువ్వు చేస్తే వాళ్ళని ఎట్లా తుడిచేస్తానో నిన్ను కూడా నేను ఏం చేస్తాను? అట్లాగే తుడిచేస్తానన్నాడు. యేసు ప్రభు వచ్చి ఏం చెప్తున్నాడు ఇప్పుడు? మత్తయి సువార్త 24:37 నోవాహు దినాలు ఎట్లా ఉన్నాయో మనుష్య కుమారుని దినాలు అట్లాగే ఉన్నాయని చెప్తా ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు వారు పెండ్లికి ఇచ్చు. జలప్రలయం వచ్చి 39 అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగనే మనుష్య కుమారుని రాకడా ఉండును. అంటే వాళ్ళకి తెలుసా తెలీదా? ఈరోజు కూడా యేసుప్రభు ఎప్పుడు వస్తాడనేది మనకి తెలీదు, వర్షం ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలీదు, కానీ వస్తుందనే విషయం తెలుసా వాళ్ళకి? ప్రకటించాడా నోవాహు? ఈరోజు కూడా క్రీస్తు ప్రభు నేను మరలా వస్తానని చెప్పాడా? వచ్చేటప్పటికి ఎట్లా ఉండాలి? ఓకే, ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాం? మన దినాలను ఎలా గడుపుతున్నాం? సంవత్సరాలు మారిపోయినాయి అని సంతోషంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడం కాదు, మన దినాలు ఎట్లా గడుస్తున్నాయి, మన రోజు ఎట్లా గడుస్తుంది. ఒక్క క్షణం ఆయన మర్చిపోతే మన జీవితం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా? ఒక్కసారి కీర్తనల గ్రంథానికి వెళ్ళి నేను కొన్ని విషయాలు మాత్రం చెప్పి ముగిచ్చేస్తాను. కీర్తనల గ్రంథానికి కనుక మనం వెళ్తే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. వాస్తవంగా ఆయన చెప్తూ ఉంటాడు చూడండి, కీర్తనల గ్రంథం 6:5 మరణమైన వారికి ఎవరిని గురించిన జ్ఞాపకం? నిన్ను అనంటే దేవుని గురించి. చచ్చిన వారు ఎప్పుడు కూడా ఎవరిని స్తుతించలేరు. దేవుని స్తుతించగలరా అంటే స్తుతించలేరు. ఇంకా చూడండి చెప్తాడు ఇదే కీర్తనల గ్రంథం 30:9 మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చది వివరించునా. కీర్తనల గ్రంథం 30:9 మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చది. మట్టి ఏం చేయలేదని దేవుని స్తుతించలేదు. అంటే ఎవరు స్తుతించగలరు ఇప్పుడు? అది యెషయా గ్రంథం. నేను ముగించేస్తున్నాను. యెషయా గ్రంథం, ఓకే, యెషయా గ్రంథం 38:18 యెషయా గ్రంథం 38:18 పాతాళమున, పాతాళన నీకేం కలగదు? అసలు పాతాళం అంటే ఏమిటి? చనిపోయి పాతిపెట్టే సమాధి ఏదైతే ఉందో అది పాతాళం. ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 1 భూలోకం, 2 పాతాళం, 3 ఏమిటి అని అంటే పరలోకం. ఈ 3 లోకాల గురించినటువంటి అవగాహన కనుక మనకు లేకపోతే మనం చచ్చాము బతికాము ఎక్కడున్నాము అనేది కూడా మనకి తెలియదు. చనిపోయిన వారందరినీ భద్రం చేసే స్థలం ఏది అని అంటే పాతాళము. అందులో కూడా 2 స్థలాలు ఉన్నాయి. మళ్ళీ
ఒకటి నెమ్మది పొందే స్థలం, రెండు వేదన పొందేటటువంటి స్థలం. వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఏముంటుంది అని అంటే అగాధం ఒకటి ఉంటుంది. దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు విషయం ఏమిటి అని అంటే ఆ పాతాళంలో ఉన్నటువంటి నెమ్మది పొందే వాళ్ళైనా లేకపోతే వేదన పొందే వాళ్ళైనా కూడా వాళ్ళు ఏం చేయలేరు, దేవుణ్ణి ఏం చేయలేరు. అంటే ఒక్కసారి నువ్వు చనిపోతే నువ్వు దేవుణ్ణి ఏం చేయలేవు, స్తుతించలేవు. చెప్తున్నాడు, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. ఇప్పుడు చెప్తున్నాడు 19, సజీవులే కదా నిన్నేం చేస్తారు. నువ్వు బ్రతుకుంటే ఎవరు స్తుతించాలి? ఓకే, స్తుతి అంటే అర్థం ఏమిటి? సజీవులే కదా నిన్నేం చేస్తారు, స్తుతిస్తారు. సజీవులే కదా నిన్నేం చేస్తారు, స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతించుచున్నాను. ఏ దినమున? ఈ దినము ఇప్పుడు నువ్వు ఉన్నావు అని అంటే నువ్వెవరు స్తుతించాలి? దేవుని స్తుతించాలి అంటున్నాడు. తండ్రులు కుమారులు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను, అంటే నిన్ను రక్షించేవాడు ఎవరు? అంటే నిన్ను రోజు రక్షించింది యెహోవా అయితే నువ్వెవరి కృతజ్ఞతలు చెప్పాలి? అలా చెప్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఇన్ కేస్ నాకు నచ్చినట్లు నేను బ్రతికి, నా కన్నుకు నచ్చింది నేను చూసి, నా నోటికి నచ్చింది నేను చేసి, నా చేతికి నచ్చింది నేను చేసి, నాకు నచ్చిందంతా నేను చేసుకుని వెళ్ళిపోయి దేవుని సన్నిధికి వచ్చి దేవా అంటే ఆయన మాత్రం పరలోకం ఇవ్వడంటే ఇవ్వడు. కాబట్టి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఆలోచన చేసేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా మన దినాలు ఎలా గడపాలి? జ్ఞానము కలిగి. జ్ఞాన హృదయం ఏం చేయమంటున్నాడు? కలుగు చేయండి అని చెప్పేసి అని అంటున్నాడు. ఒకవేళ జ్ఞాన హృదయం కనుక లేకుండా వాళ్ళు రక్షణ పొందలేదా, వీళ్ళ రక్షణ పొందలేదా అని అంటే ఒకరోజు కూడా మనం ఎక్కడికి దిగిపోతాం? పాతాళానికి దిగిపోతాం. పాతాళానికి దిగిపోతే ఏం చేయలేం, మనం స్తుతించలేం. కాబట్టి ఆలోచన చేయండి. ఒకసారి రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సజీవులే ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తారు. కాబట్టి దేవుని స్తుతించాలని అంటే నువ్వు బతుకుండవలసినటువంటి అవసరం ఉంది. ఆ సజీవుల లెక్కలో దేవుడు నన్ను ఈ రాత్రికాల సమయంలో ఉంచాడు. ఓపికతోన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.